సీరియస్లీ ఈరోజు ఇమాన్యుయల్‌కి చాలా చాలా బ్యాడ్ డే అని చెప్పుకోవాలి. ఏది అడుగుపెట్టినా, ఏది చేసినా నెగెటివ్‌గా వెళ్తుంది. బట్ తనకు ఓటు పరంగా అంటలేను గానీ, తన టాస్కుల్లో గానీ, చిన్న విషయానికి మనం కొట్టుకొని వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దంటే సంజన గారితో పెద్ద గొడవ అవ్వడం. దాని తర్వాత ఆల్రెడీ సంజన గారు ఏడవడం, తను చాలా బాధలో కుంగిపోయి ఉన్న టైంలో నెక్స్ట్ గేమ్ ఆడుతుండగా తన కాలు బెనకడం, కాలు బెనికి తను బాధపడుతూ ఉండి, అయినా కూడా ఏదో రకంగా ఆడి గెలిచి, మళ్ళీ లాస్ట్ టాస్క్ పెట్టినప్పుడు పొరపాటున ఆడుతూ తనుజ తలకు కొట్టడం అండ్ ఎమోషనల్ గురవడం. సో అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి కళ్యాణ్ గురించి. కళ్యాణ్ మీరు ఎంత నెగిటివ్ అయినా చేయాలని ట్రై చేయండి కానీ తను సేఫ్ గేమ్ ఆడుతున్నాను, తను ఇంకోటి నెగిటివ్ చేయాలని చూస్తున్నాను మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇమాన్యుయల్‌కు దెబ్బ తాకిన వెంటనే అంటే కాలు బెణుకుతుందని ఇట్లా పడిపోయిన వెంటనే ఫస్ట్ పరిగెత్తిన వ్యక్తి కళ్యాణ్. సో తనకి ఎంత ట్రూ బాండింగ్, ఎంత బ్రదర్లీ బాండింగ్ ఉంటే తప్ప పరిగెత్తరు అలాగా. సో తనుజకి ఏమైనా కూడా ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళింది కూడా దెబ్బ తాకింది అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది కూడా కళ్యాణే. వాళ్ళిద్దరంటే తనకి ఇష్టం. అండ్ ఈవెన్ డిమాన్ పవన్ కూడా వాళ్ళు ముగ్గురు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉంటుండు, వాళ్ళు గెలవాలని చూస్తుండు. తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు, తన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు, తనకు ఇష్టమైన వాళ్ళకు తను సపోర్ట్ చేసుకుంటూ తప్పేముంది. అండ్ కళ్యాణ్ ఓడిపోతారని చెప్పి ఒక రివ్యూర్ చెప్తుండు. అంటే కళ్యాణ్ అంతకుముందు నేను గెలుస్తాను అనుకున్నా, ఈసారి ఓడిపోయే ఛాన్సెస్ ఉంది అని చెప్పి తను చెప్తుండు. ముందే డిసైడ్ అవ్వడం ఏంది అసలు? నీకు సపోర్ట్ తన గేమ్ ఎట్లుందో రివ్యూ చెయ్యి. అంటే ఆ రోజుకి ఎట్లుంది, ఆ రోజు మందం బాగుందా లేదా, లేదంటే తన ఆట తీరు ఎట్లుందో అప్పుడు అంతమందం కమెంట్ చేయి. కానీ తను గెలుస్తాడో లేదు, తను ఓడిపోతాడు, నాకు మాస్ మెరిడియస్ నుంచి మెసేజ్ వచ్చింది అని ఈ సోది 1 వీక్ ముందే వీళ్ళు డిసైడ్ అయితే ఇక తనుజకి వీళ్ళని కప్పిస్తారంటే ప్రేక్షకులు పిచ్చోళ్ళ ఓట్లు వేసేటోళ్ళు కళ్యాణ్కి. అంటే నేను అనేది కళ్యాణ్ గెలవాలని అంటలేను, అట్లాంటి తనుజ గెలవాలని అంటలేను, ఎవరైనా గెలవచ్చు. అది అన్ప్రిడిక్టబుల్గా ఉండాలి. కానీ వాళ్ళు ఫిక్స్ చేసినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలాంటి సోది ముచ్చట్లు చెప్తే ఎవరికైనా మండుద్ది. అండ్ ఇంకొక విషయం, కళ్యాణ్ నెగిటివ్ చేయాలని చూస్తుండే. ఏమంటుండంటే కళ్యాణ్ అంటే భరణి గారికో సంజయ్ గారికో సపోర్ట్ చేస్తలేరు, ఏమన్నా వీళ్ళు నలుగురే ఉంటున్నారంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది కదా. గొడవలు అవ్వడం, ఇమాన్యుయల్కి సంజన గారికి గొడవలు అవ్వడం, వీళ్ళంతా ఒక గ్రూప్గా మెయింటైన్ అవ్వడం, ముగ్గురు సంజన గారు సుమన్ అన్న. ఎందుకంటే వీళ్ళు కూడా ఒక గ్రూప్గా ఉండడం, తనుజ అటు ఇటుగా ఉండడం, సిచ్యువేషన్ బట్టి తనుజ బిహేవ్ చేయడం అలా ఉన్నప్పుడు సో వాళ్ళు కూడా గ్రూప్గా ఆడాల్సి వస్తుంది. తను అనుకున్న వాళ్ళని గెలిపించుకోవడానికి, తను అనుకున్న వాళ్ళని ఎట్లా వేసి టాప్ 5కి తీసుకురావాలనే కదా తను కోరుకునేది. ఇప్పుడు సుమన్ అన్న రావాలని భరణి గారు అయితే కోరుకుంటుండో, మన డిమాన్ పవన్ రావాలని కళ్యాణ్ కూడా అంతే కోరుకుంటుండు కదా. భరణి గారు తనుజ తనకు హెల్ప్ చేయకపోయినా కానీ తను ఉన్న పాయింట్స్ అన్ని తనుజకి ఇచ్చిండు, సంజయ్ గారికి ఇవ్వకుండా అంటుండు. అది తన సింపతి కార్డ్ ప్లే చేసిన నేనంట. మీరేమంటారు? ఇప్పుడు అట్లా అన్నంత మాత్రం తన సింపతి కార్డ్ చేసినని కాదు, కానీ అది తన మంచి ఉద్దేశంతో ఇచ్చిండొచ్చు, ఓకే. కానీ అది తన గేమ్ ప్లే కూడా అయి ఉండొచ్చు కదా. ఎందుకు భరణి గారు చేసినట్టే కళ్యాణ్ చేయాలి? ఇప్పుడు కళ్యాణ్ మొత్తం గేమ్ను తారుమారు చేసేసి అక్కడ డిమాన్ పవన్ తీసేయాలని కానీ, లేకుంటే తనుజాని తీసేయాలని కానీ ప్లాన్ చేసి ఒకవేళ ఓటింగ్ అటు ఇటు వేస్తే ఎంత బ్యాడ్ చేసేవాళ్ళు మీరే. ఇప్పుడు ఇమాన్యుయల్ తీసేయాలని చూసినా అంత బ్రదర్లీ బాండింగ్ ఉండి, అంత కెప్టెన్సీ టాస్క్లో కానీ, టికెట్ టు ఫినల్లో కానీ, అరే ఆర్డర్ అని హెల్ప్ చేసిన ఇమాన్యుయల్ కాదని, ఆర్డర్ అని హెల్ప్ చేసిన తనుజని కాదని వీళ్ళకి సపోర్ట్ ఇస్తే వీడియో ఆడుతుందని అట్లా కూడా అంటారు కదా.